ఇక్కడ కాన్స్టిట్యున్సీ 175 కాన్స్టిట్యున్సీలు డెవలప్మెంట్ నీడ్స్ని బట్టి ఏ విధంగా వర్కౌట్ చేయాలనో కీ ఫిజికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ కానీ ఈ విజన్ తయారు చేయాలంటే ఏమేం కావాలి, ఈ 5 ఏళ్లలో మనం ఏం చేస్తాం, 1 ఇయర్ అయింది, ఇంక 4 సంవత్సరాలు ఉంది. రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ విజన్ ఈరోజు మీరు తయారు చేసిన విజన్ని భావితరాలకు కూడా ఒక ఆదర్శంగా తయారు కావాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడ మీరు చూసినప్పుడు 4 కాన్స్టిట్యున్సీలు మేము తయారు చేశాం. ఆ 4 కాన్స్టిట్యున్సీలు రఫ్గా కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఉరవకొండ మీకు అందరికి కూడా పెన్ డ్రైవ్ ఇచ్చాం. అది చూసుకున్న తర్వాత ఒక నిర్దిష్టమైన టైంలో మేమంతా కూడా మీకు ఆఫీసర్స్ గారు అందరినీ ఇస్తాం. తయారు చేసిన తర్వాత మీరు కూడా కూర్చొని ఆ విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తే తద్వారా రాబోయే రోజుల్లో మీరు అమలు చేయడానికి మెకానిజం కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ కీ కాంపోనెంట్స్ మీరు విజన్ తయారు చేసుకోవడానికి ఓవర్ వ్యూ స్వర్ణాంధ్ర విజన్ 2047, కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్లానింగ్, కాన్స్టిట్యున్సీ విజన్ పాత్, కీ స్ట్రెంగ్స్, కన్సర్న్స్ అండ్ ఆపర్చునిటీస్. ఒక కాన్స్టిట్యున్సీలో హార్టికల్చర్ ఉంటుంది, ఒక కాన్స్టిట్యున్సీలో అక్వాకల్చర్ ఉంటుంది, ఒక కాన్స్టిట్యున్సీలో ప్యాడీనే ఉంటుంది. ఏ విధంగా మనం చేయగలుగుతాం అగ్రికల్చర్ వరకు. కొన్ని కాన్స్టిట్యున్సీ ప్రెడామినెంట్గా అర్బన్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యున్సీ ప్రెడామినెంట్గా రూరల్ ఏరియా ఉంటుంది. అర్బన్ ఏరియా ఉండే కాన్స్టిట్యున్సీలో ఎకనామిక్ గ్రోత్ బెటర్గా ఉంటుంది. రూరల్ ఏరియాలో కొంత ఇది ఉంటుంది, ఎందుకంటే సర్వీస్ సెక్టర్ తక్కువ ఉంటుంది, లేకపోతే ఇండస్ట్రీ తక్కువ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. అవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క ఎకనామిక్ విజన్ ప్లాన్ 2047 కాన్స్టిట్యున్సీ తయారు చేయడం, డెవలప్మెంట్ విజన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ రోడ్ మ్యాప్ 24-29కి తయారు చేయడం, మానిటరింగ్ ప్రోగ్రెస్ త్రూ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేసుకోవడం. ఇవి తయారు చేయడానికి ఒక ప్రొఫెషనల్ కూడా మీకు ఇస్తాం కాన్స్టిట్యున్సీ లెవెల్లో. రెండోది మీరు కూడా మార్కెటింగ్ కూడా చేయాలి. ప్రీవియస్ గవర్నమెంట్ మారిగా ఇండస్ట్రియలిస్ట్ తరిమేయడం కాదు, ఇండస్ట్రియలిస్ట్ పట్టుకొచ్చుకునే పరిస్థితి నేర్చుకోవాలి మీరు. ఇది నా ఒక్కడే బాధ్యత కాదు, పరిశ్రమలు తేవడం మీ బాధ్యత కూడా. వచ్చిన వాళ్ళని పనులు చేపిస్తే ఉంటారు, వాళ్ళని కానీ హెరాస్ చేస్తే ఆ కాన్స్టిట్యున్సీకి రారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మొత్తం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అగ్రికల్చర్ ఉండాలి, ఉపాధి రావాలంటే ఇండస్ట్రీ రావాలి. ఈ రెండు వస్తే సర్వీస్ సెక్టర్ పెరుగుతుంది. సర్వీస్ సెక్టర్ పెరిగితే ఆర్థిక వెసులుబాటు కానీ, వాళ్ళకి ఆదాయం పెరగడం కానీ, ఉపాధి అవకాశాలు మెండుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ వ్యవస్థ అయినా సరే ఈ 3 సెక్టర్లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంటుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి కారణం ఒక విజన్తో చేసే లీడర్షిప్పే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.